నీ దగ్గర 100,00,00,000 ఆస్తి ఉండొచ్చు. ఎంతో చదువుకొని ఉండొచ్చు. ఎంతో సంపాదిస్తుండొచ్చు. నీ చదువు, నీ సంపాదన, నీ సంస్కారం ఏం నేర్పించాలి నీకు? ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో నేర్పించాలి. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. అంతేకానీ నీ ఆస్తిని చూసి, నీ చుట్టూ ఉన్న 100 మందిని చూసి, నీకు సపోర్ట్‌గా ఈరోజు కొంతమంది ఉండడం చూసి విర్రవీగిపోయి అవతలి వాళ్ళని నీ మాటలతో అవమానించేలాగా బిహేవ్ చేస్తే, ఒక మనిషి మనసు నొచ్చుకునేలాగా నువ్వు మాట్లాడితే, అది డెఫినెట్‌గా నీకు తిరిగే వస్తది. మీ జీవితానికైనా, నా జీవితానికైనా, మనందరి జీవితాన్నైనా నడిపించేవాడు ఒకడుంటాడు. ఆయన నలిపినప్పుడు తెలుస్తది. అరే! ఆ రోజు మనం ఎందుకట్లా ఆ మనిషిని అంతగనం బాధపెట్టినాము, ఎందుకు ఆ మనిషిని మన మాటలతో ఆహ్, బాధపడేలాగా, ఏడ్చేలాగా చేశాము అని చెప్పి. అంతవరకే తెచ్చుకోవద్దు. అందుకే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాయా లేవా అని మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి.